అలాంటి చోట వైస్ ప్రెసిడెన్సీని వయసుని ఎన్నుకునే ఎన్నిక వయసుని 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ వయసుని ఎన్నుకునే ఎన్నిక వయసుని ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ వయసుని ఎన్నుకునే ఎన్నిక వయసుని డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. బాగున్నారా? బాగున్నాను. పిల్లలు బాగున్నారా? బాగున్నా. మీ ఆవిడ బాగుందా? బాగుందని చేసుకున్నా. మీకు రేడియో ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. మీకు టీవీ ఉందా? ఉంది. అది బాగుందా? వీడెవడండి బాబు? అన్నట్టు మీ ఇంట్లో పిల్లి ఉందా? ఉంది. మంచంలో నల్లుందా? లేదు. గోడ మీద బల్లి ఉందా? ఉంది. అది ఆడదా మగదా? సంక్షేమం సంక్షేమం సంక్షేమం. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. నేను వస్తానండి. అంది రోజు కుంభమేళాకి వెళ్ళింది, 50 మందిని లేపింది. దాని పాదం ఏందో అందరూ తెలుసు. లెగ్ ఐరన్ లెగ్ మంది పాదం కదా తెలుసు. దయచేసి ఇంకో మాట కూడా చెప్తున్నా, రేపు ఫైనల్లో ఇండియా వెళ్ళింది. రోజు అని ఒక్క మాట కూడా మాట్లాడకుండా దాన్ని ఆపండి. ఎందుకు? అది గనక పొరపాటున ఇండియా గెలిచిద్ది అని చెప్తే పటాపంచలైపోయింది. నా భయం వస్తుంది. జాగ్రత్తగా దాన్ని పందిని గొలుసులు కట్టేసినట్టు కట్టేయండి, దాన్ని మాట్లాడకుండా. అది చెప్పొద్దు నాయన. రోజా గనక పొరపాటున ఆల్ ద బెస్ట్ ఇండియాకి చెప్పింది అంటే అయిపోయింది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. మీరు సెంటీమీటర్ చేస్తే ఈ ట్యూబ్ లైట్లు ఎంత చెప్తా? 260 సెంటీమీటర్స్ సార్. మేము కిలోమీటర్ చేస్తాం. దాని ఆఫ్ ఎంత? 130 సెంటీమీటర్స్. టీసీ రాబోయేది జగనన్న ప్రభుత్వమే. మాకు నమ్మకం లేదు ద్వారా ఏం అనుకోకు. ఎవరెవరు తోకలూపుతున్నారో, ఎవరెవరు తప్పులు చేస్తున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలకు బతకాల్సి వస్తుందిరా. 11 సీట్లున్న జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు? ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారు కదా. ఎవరైనా పక్కన దీన్ని కొట్టండి తీసుకుని, అప్పుడైనా బుద్ధి వస్తుందేమో. కడుపు కన్నా పెండ తింటున్నావా? నీకు ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తించరు. అది తెలుసుకోకుండా ఏదో ఒకటి ప్రెస్ మీట్ పెట్టి వాగాలి అని ఒక చిల్లర ఆలోచన తప్ప. వేసేసాడు, బాగా వేసేసాడు. పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతారా? మా పొట్టిరెడ్డి ఇది, మా పొట్టిరెడ్డి అది. ప్రెస్ మీట్ పెట్టి మరి అడుక్కుంటున్నారు సిగ్గు లేకుండా. మన బతుకంతా ఇంతేనాక ఇట్నే మాట్లాడతాం, సమయం సందర్భం లేకుండా. పనికి మాది రాలేదు ఎన్టీవీ మా మిత్రుడు ఉన్నాడు. సాక్షి వచ్చాడు. ఎవడబ్బా సాక్షి? నమస్కారం సార్, బాగున్నారా? టీవీ5 వచ్చిందా? ఆంధ్రజ్యోతి ఆ 2 వస్తే చాలు. మీ బతుకులు తేడా బతుకులా. నేను మీకు అంకెలు అప్పగిస్తానండి, సరేనా? మీకు అంకెలు అప్పగిస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 12 13. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లు కూడా ఏవీ నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో ప్రజలందరికీ ఇప్పుడే అర్థం అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మోసం చేసి వచ్చారు. మీరు సిగ్గుపడాలి, మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఈ కాలంలో కూడా ఇలా కులాలు మతాలను చూసి మాట్లాడటం అనేది చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. మాట్లాడాలి, రండి, దూరంగానే నించోండి.
మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు. అంత దూరం నుంచి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో కూడా ఇలా కులాలు మతాలను చూసి మాట్లాడటం అనేది చాలా అసహ్యంగా అనిపిస్తుంది. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము ఈ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకొని. అది నా బర్రే, నువ్వెట్లా వింటావు? నేనే వినుకోవాలి. Last and final question to you. What is the message you want to say to Jagan Mohan Reddy? Only one statement I say. illa allu arjun kudu. ఈ పులి లాంటి జగనన్న ముందే పుడతాడని తెలిసి దానికి పులివెందులు అని పేరు పెట్టారని తెలుసు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. సరే మీరు ఇది గమనించారా? పవన్ కళ్యాణ్ ని ఎవరెవరు తిట్టారో వాళ్ళందరూ ఓడిపోయారు. ఈ జన్మలో ఇంకెవరిని కేలకడం వల్లభనేని వంశీ దగ్గర నుంచి కొడాలి నాని, రోజా వీళ్ళందరూ ఓడిపోయారు. 164 మంది ఓడిపోతే మళ్ళీ అందరూ ఓడిపోయారు అంటే తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? తిరిగి జైలు పాలు కాక తప్పదు. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. పడుకుంటే ఓసారి మెలుకుంటే ఓసారి ఏమి తోచక కూర్చుంటే ఓసారి. మీరు దయచేసి లుక్ ఇట్ అప్ ఆన్ ది ఇంటర్నెట్. ఆయన లైఫ్ ఒక లెసన్. దేర్ ఇస్ అ లాట్ టు లెర్న్ ఫర్ యంగ్ పీపుల్ లైక్. వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సింది. ఈ పేడ మొహానికి ఫ్లాష్ బ్యాక్ ఉంది, నేను చెప్తాను. నన్ను చెప్పని వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. 175 అనేది గుర్తుపెట్టుకోవాలి. వై నాట్ 175? మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. సవినయంగా నిలబడ్డాడు, తలెత్తుకుని మీ బిడ్డ నిలబడ్డాడు. మీ అందరి ముందు నా అభిమానం ఏమైందో, నా ఆప్యాయత ఏమైందో. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. బై యూజింగ్ ద గర్బర్ వేబుల్ బర్న్ ట్రాప్. మేం కాక అసెంబ్లీలో ఇంకొకడు ఎవడు ప్రతిపక్షం లేకపోతే మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలా లేదా? నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? అన్నా నీ ఫ్లాష్ బ్యాక్ తెలియ ఎంతో గొప్పడు అనుకున్నాం, తెలిసాక ఫ్యాన్స్ అయిపోయాం. నాకు నెత్తికేస్తుంది వైఎస్ఆర్సీపీ కండువా. మీరు చెప్పండి, ఆ దిక్కుమాల కండువ నా నెత్తికి పడుతుంది. ఏంటి బ్రో అంత మాట అన్నారు? హలో విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. పెట్ట నా కొడక నీ అమ్మ. పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నా, చూస్తూ ఊరుకోం. చట్టం మీద చట్టం దగ్గర. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? చట్టం మీద చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం. వీడి గెటప్ కమెడియన్ రా. ఎక్కడో చూసినట్టుందండి. ఈ సినిమా తర్వాత
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి. ఇది నిజంగా ముందే వచ్చి ఉంటే ఈ సినిమా ఆ 11 కూడా ఉండేది కాదు, 0 ఉండేది. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.